వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వాహనాలపై తనిఖీలు చేపట్టాలి. పీడీఎస్యు డిమాండ్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ఆర్డీఓ మురళీమోహన్ గారికి వినతిపత్రం సమర్పించబడింది. ఈ సందర్భంగా పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా మరియు నగర పరిధిలో ఉన్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో విద్యార్థులను తరలించే వాహనాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని పేర్కొన్నారు. కాలం చెల్లిన వాహనాలను వినియోగించటం, అనుభవం లేని డ్రైవర్లతో వాహనాలు నడిపించటం, వాహనాల్లో తగిన భద్రతా పరికరాలు లేకపోవడం, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వంటి చర్యల ద్వారా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల వాహనాలను వెంటనే సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్యు తరపున ఆర్టీఓ గారిని కోరారు. ఈ వినతి పత్రంపై ఆర్టీఓ మురళీమోహన్ గారు సానుకూలంగా స్పందించి సమస్యపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు కార్యవర్గ సభ్యులు సాయి, నరేష్, రాము, నవీన్, చంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలు చెలగాటమాడడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను స్కూళ్ళు, కాలేజీల్లో వదలలేక వాళ్ళు ఏదో పన్నితిలో పడిపోయి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి వేల రూపాయలు ఇవాళ కార్పొరేట్ ప్రైవేటు కళాశాల పాఠశాలకు ఇస్తూ వాళ్ళ పిల్లల్ని భద్రంగా తీసుకొచ్చి విడిచిపెడతారని ఇస్తూ ఉంటే వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం, పరిమితికి మించి ఎక్కి తీసుకెళ్లడం చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద వెంటనే ఆర్టీఓ గారు స్పందించి ఏవైతే కాలం చెల్లిన వాహనాలను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారో ఆ వాహనాలను వెంటనే సీజ్ చేసి ఆ యొక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాల, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్టీఓ గారు అయినటువంటి మురళీమోహన్ సార్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే వీటిపైన చర్యలు తీసుకుంటాము, ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము, ఆల్రెడీ మేము వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి, పీడీఎస్యూ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. లోకేష్, పీడీఎస్యూ తిరుపతి జిల్లా కార్యదర్శి.